హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అదృష్టం మీద నమ్మకం. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 1983 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సీతాపతికి కమల అనే అందాల కూతురుంది. ఆమెను సుముఖుడు ప్రేమించాడు. అతడు ముందు కమలను ఒంటరిగా కలుసుకుని తనంటే ఆమెకు కూడా ఇష్టముందని తెలుసుకున్నాడు. అయితే తన తండ్రి ఇష్టపడితేనే తానతన్ని పెళ్లి చేసుకుంటానని కమల అతడికి స్పష్టం చేసింది. సుముఖుడు సీతాపతిని కలుసుకుని తన అభీష్టం చెప్పాడు. మా అమ్మాయిని పెళ్లాడాలంటే నీకు 1,00,000 రూపాయల ఆస్తి, పెద్ద ఇల్లు ఉండాలి, ఇంట్లో 4 సేవకులు ఉండాలి అన్నాడు సీతాపతి. అన్నీ ఉన్నాయి నాకు అన్నాడు సుముఖుడు. ఎక్కడున్నాయో వివరాలు చెప్పమని సీతాపతి అడిగితే నీ దగ్గరే ఉన్నాయి అన్నాడు సుముఖుడు. నా దగ్గర ఉండడం ఏమిటి అన్నాడు సీతాపతి కోపంగా. అల్లుడి వద్ద 1,00,000 రూపాయలు ఉండాలనుకునేవాడు కూతురికి కట్నంగా కూడా అంతే ఇవ్వాలి. అల్లుడికి పెద్ద ఇల్లుండాలనుకుంటే మాకు అది కట్టించి ఇవ్వాలి. పెళ్ళయ్యాక నీ కూతురితో పాటు 4 సేవకుల్ని కూడా పంపవచ్చు అన్నాడు సుముఖుడు. సుముఖుడు తనను ఎత్తి పొడుస్తున్నట్లు సీతాపతి గ్రహించాడు. ఆయనకు చిల్లిగవ్వ ఆస్తి లేదు. అయినా బింకంగా, నా కూతురు అందానికి అప్సరస, ఏదో రోజున ఓ కోటీశ్వరుడు వెతుక్కుంటూ వస్తాడని నా నమ్మకం అన్నాడు. అలా ఎవరో వస్తారని ఎదురు చూస్తూ కూర్చోవడం ఎందుకు? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే నేను కోటీశ్వరుడినవుతాను అన్నాడు సుముఖుడు. అవుతాననడం కాదు, ఎలాగవుతావో చెప్పు అన్నాడు సీతాపతి. నీ కూతురి కోసం ఓ కోటీశ్వరుడు వెతుక్కుంటూ వస్తాడని నువ్వెలా అనుకుంటున్నావో ముందు నాకు చెప్పు అన్నాడు సుముఖుడు. నాకు నా కూతురి అదృష్టం మీద నమ్మకముంది అన్నాడు సీతాపతి. సుముఖుడు నవ్వి, నీకులాగే నాకు కమల అదృష్టం మీద నమ్మకముంది. తనను పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుడినవుతానని నేననుకుంటున్నాను. నువ్వు నిజంగా కమల అదృష్టాన్ని నమ్మితే ఎప్పుడో ఎవరో కోటీశ్వరుడు వస్తాడని ఎదురు చూడవు. కమల కూడా ఇష్టపడ్డ నన్నిచ్చి ఇప్పుడే పెళ్లి చేస్తావు అన్నాడు. నిజమేననిపించింది సీతాపతికి. కమల అదృష్టాన్ని తాను నమ్ముతున్నప్పుడు సుముఖుడికిచ్చి పెళ్లి చేస్తేనేం అనుకున్నాడాయన. కమలకి సుముఖుడంటే ఇష్టమేనని రూఢి చేసుకున్నాక ఆయన వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు. పెళ్ళయ్యాక సుముఖుడు కోటీశ్వరుడు కాలేదు. కానీ ఆ దంపతులు ప్రేమానురాగాలతో కోటీశ్వరుల కంటే ఎక్కువగా కలకాలం సుఖంగా జీవించారు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన అదృష్టం మీద నమ్మకం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.